ఈ రాష్ట్ర ప్రజలందరికీ కొన్ని సత్యాలు తెలవాలని మీ ముందరకు వచ్చాను. నేను ఈ కేసులో ప్రభుత్వం తరఫున కోర్టులో నా వాదనలు వినిపించాను కాబట్టి నేను ప్రజల దృష్టికి ఈ విషయాలు తెలవాలనేది నా చిరు ప్రయత్నం. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఇంతలా ప్రజా సొమ్మును దోచేసినటువంటి కేసులో ప్రభుత్వం చట్టపరంగా ముందరకు వెళ్తే రాజకీయ కక్ష సాధింపు చర్య అని భూగోళం బద్దలయ్యేటట్టు, నక్షత్రాలు రాలిపోయేటట్టు, సూర్యుడు రైదప్పేటట్టు ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రచారాస్త్రాలు, గోబల్ ప్రచారాస్త్రాలు సంధించిన వైనం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా GOMS నంబర్ 4 స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏ విధంగా ఇది ముందరకు పోవాలా, ఎంత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలా, సీమన్స్ అని చెప్పబడే సంస్థ వారు చెప్పిన ప్రపోజల్ ఏంది అని GOMS నంబర్ 4 చాలా క్లియర్గా చెప్పినా కూడా MOUకి వచ్చేతలకి ఆ విషయాలన్నీ మరుగున పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఏ విధంగా లూటీ కాబడిందో అందరికీ తెలిసిన విషయం. GO 4 ప్రకారం ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీము ప్రాజెక్టు 3,300 కోట్ల ప్రాజెక్ట్ అని, దానిలో సీమన్స్ జర్మనీ కంపెనీ 90% కంట్రిబ్యూట్ చేస్తుందని, యాజ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఫ్రీగా 10% రాష్ట్ర ప్రభుత్వం 3,300 కోట్లు వెచ్చిస్తే చాలని GOMS నంబర్ 4 క్లియర్గా చెప్పినా కూడా అదే రోజు సీమన్స్ సంస్థ అని చెప్పబడే వ్యక్తులతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు విషయాలన్నీ ఏవి పొందుపరచకుండా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 371 కోటి ఈ ప్రాజెక్టుకు ముందర ఇచ్చేయాలని MOU GOMS నంబర్ 4కి వ్యతిరేకంగా అందులో ఉండి కండిషన్స్ తారుమారు చేసి కూడా రాసుకున్నా కూడా తప్పుపట్టనటువంటి వైనం ఈ ప్రభుత్వ పెద్దలు. 371 కోటి రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఉండేటువంటి సెక్రటరీ ఫైనాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, చీఫ్ సెక్రటరీ వగైరా ఇది చట్టసమ్మతం కాదు, వారు 90% జీవో ప్రకారం కంట్రిబ్యూట్ చేయలేదు, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏది 90% కంప్లీట్ కాలేదు, ₹1 కూడా GOMS నంబర్ 4లో చెప్పిన ప్రకారం వెచ్చించలేదని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు ఈ అబ్జెక్షన్స్ తీసుకున్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఓవర్ రూల్ చేసి తనకున్నటువంటి విస్తృతమైన అధికారాలతో వీటో చేసి బుల్డౌజ్ చేసి వారికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ తెలిపినా కూడా ఈ సొమ్ముని విత్డ్రా చేసి వాళ్ళకి డోలౌట్ చేసిన వైనం కూడా ఉంది. ఈ విషయాలన్నీ ఈ ప్రభుత్వం రాకముందే 2018 నాడే 5/6/2018 నాడే అసలు ఈ కేసు పూర్వాపరాలు పూనాలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ CBI వారు కొన్ని షెల్ కంపెనీస్ మొట్టమొదటి స్కిల్లర్ అనే కంపెనీ మీద రైడ్ చేసినప్పుడు వారి బ్యాంక్ ఖాతాలు పరిశీలించిన తర్వాత అన్అకౌంటెడ్ సొమ్ము 100 కోట్లు వస్తున్నటువంటి వైనం, దానికి GST కట్టనటువంటి వైనం కనుక్కొని ఆ కంపెనీ మీద రైడ్ చేసినప్పుడు వారి ఇన్వెస్టిగేషన్లో బయటపడినటువంటి విషయం వారు అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలపడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజా సొమ్ము 371 కోటి, మీ ప్రభుత్వ సొమ్ము
ఈ విధంగా సైఫన్ ఆఫ్ చేసి షెల్ కంపెనీస్ పంచుకుంటున్నాయి, మీరు చర్య తీసుకోమని లెటర్ రాసినా కూడా ఆ లెటర్లకు ఖాతరు చేయనటువంటి అప్పటి ప్రభుత్వం మరి అది సిబిఐ దృష్టికి పోయిందని తెలుసుకున్న తర్వాత 5/6/2018 డేట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ ప్రభుత్వం అధికారంలో, ఈ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో లేని సమయం, కాన్బట్ సిచ్యువేషన్లో ఆ ప్రభుత్వం 5/6/2018 ఒక ఎంక్వైరీ ఏసీబీ చట్ట ప్రకారం కేసు రిజిస్టర్ చేయాలంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాల్సినటువంటి చట్టం చెప్తుంది. దానికి అనుగుణంగానే 5/6/2018 ఒక ఎంక్వైరీ వేసినట్టు ఒక ఎంక్వైరీ వేయబడడం జరిగింది. వేసినా కూడా అది దట్ వాస్ పుష్డ్ అండర్ కార్పెట్. ఎంక్వైరీ వేసి మమ అనిపించి దాన్ని అట్టే పెట్టినటువంటి వైనం. మరలా విజిల్ బ్లోయర్ అనేటువంటి ఒక వ్యక్తి, విజిల్ బ్లోయర్ పేరు చెప్పకూడదు, రెవెన్యూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మీద ఇన్ని 100 కోట్ల ప్రజాదొమ్ము లూటీ అయినా కూడా ఎందుకు సీతకన్ను మీరు ఈ విధంగా చూస్తున్నారు దాన్ని అని రాసిన తర్వాత అప్పుడు ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చి ఈ ఇంత సొమ్ము దోచేయబడినప్పుడు ప్రభుత్వం చర్య చట్టపరంగా తీసుకున్నా కూడా దాన్ని రాజకీయ కక్ష అని ఈ రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత దూరం ప్రచారం చేసిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ సాక్ష్యాలన్నీ సిఐడి సేకరించి అప్పటికి ఈ ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళందరూ 164 స్టేట్మెంట్లు, సిఆర్పిసి 164 స్టేట్మెంట్లు అంటే పోలీసు వారి దగ్గర ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కాదు, గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందర ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. ఆ స్టేట్మెంట్లకు అంత శాంక్టిటీ ఉంది. గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందర ఈ ఉన్నతాధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనిచేసినటువంటి అప్పుడు అబ్జెక్షన్ చెప్పినటువంటి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అందరికి కొందరై 164 స్టేట్మెంట్లు మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన పిదప ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీ మొదలుపెట్టి చట్ట ప్రకారం అడుగులు ముందరగా వేసినా కూడా దాన్ని రాజకీయ కక్ష అనే మంత్రజలంతో ఆ పాపాన్ని కడిగేసుకోవాలని ఆ గత ప్రభుత్వం అనుకూలంగా వంతబాడుతూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మరియు ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు చేసినటువంటి రాజకీయ ప్రచారం ఈరోజు అంటే నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పటాపంచలేని కదా అని మీకు చెప్పదలుచుకున్నాను. గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది ఇది రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు కాదు, రెజీమ్ రివెంజ్కిను ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఆన్, కుడ్ గో ఆన్ అని చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని వాళ్ళు పదే పదే అడిగినా వాళ్ళ ఎస్ఎల్పిలో ముఖ్యమైన ప్రేయరు అసలు ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి అని చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. కానీ గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ చేసే సమస్య లేదు, ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ రిమాండు సక్రమం కాదు, ఇది అక్రమమైన రిమాండు, దాన్ని కూడా ఆ విధమైన ఫైండింగ్ ఇవ్వమని కూడా అడిగినారు. దానికి కూడా గౌరవ సుప్రీంకోర్టు తిరస్కరించిందని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తాం. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రభుత్వం తరఫున వాదించే మా లీగల్ టీంని, ముఖ్యంగా నన్ను ఏ విధంగా దూషించారో మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం మీద ఎంత బురద జల్లారో మీకు తెలుసు. గత ప్రభుత్వంలో ఇంత ఎత్తున ప్రజాధనం లూటీ అయినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వ ధనాన్ని కాపాడాలా అనే ఒక ఉద్దేశంతో చట్ట ప్రకారం ముందుకు అడుగులేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా వారు ఈ ప్రభుత్వాన్ని
అటాక్ చేశారో అందరికి తెలిసినటువంటి విషయం. అవన్నీ పక్కన పెట్టినా న్యాయమూర్తుల్ని గౌరవ కోర్టులు కూడా వదలకుండా ఓ దుష్ప్రచారమైనటువంటి ఒక విపరీత ధోరణులతో టీవీ డిబేట్తో ప్రింట్ మీడియాతో భయపెట్టే పరిస్థితి చేసినటువంటి వైనం మీ అందరికీ తెలుసు. వ్యవస్థను ప్రతిక్షణం భయపెట్టారు. ఏ విధంగా అంటే మీకు అందరికీ తెలుసు, ఆ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ పాపం వాళ్ళ భార్య ఆఖరి రోజుల్లో క్యాన్సర్తో బాధపడుతూ సావుకు చాలా దగ్గరగా గంటలు క్షణాల్లో ఉంటే వారు సెలవు మీద వెళ్ళిపోతే ఆ సెలవు కూడా ఆయన్ని ఈ ప్రభుత్వం బెదిరించి సెలవులో పంపించేసిందని ఎంత దుర్మార్గంగా ప్రచారాలు చేశారో మీ అందరికీ తెలియని విషయాలు కాదు. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ స్థాయిలో ఈ వ్యవస్థలను భయపెట్టి ఈ స్థాయిలో ఈ వ్యవస్థల తరఫున నిలబడే అడ్వకేట్లు భయపడి ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి నాబోటోని భయపెట్టి వాళ్ళు అబాస్పాలు చేసి వ్యక్తిగత హననం చేసి అందరినీ నిర్వీర్యం చేయాలని ఒక దురుద్దేశం తప్పక ఇది అందరికీ ప్రజలకి చెప్పాల్సినటువంటి అగత్యం ఉంది. చంద్రబాబుని మామూలుగా ఈ దేశంలో బహుశా ఏ ప్రభుత్వం కూడా అంత గౌరవంగా సహృదయంతో ట్రీట్ చేసినటువంటి సాదృశ్యం మొత్తం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఒక డిఐజీ స్థాయి అధికారిని అరెస్టడం మీకు కష్టమేమో, చాపర్ అరేంజ్ చేస్తానటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతాను. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఒక రాజకీయ ప్రత్యర్థి అనేది పక్కన పెడితే ఒక ముద్దాయికి ఇన్ని ఫెసిలిటీలు ఇచ్చి ఇంత గౌరవం ఇచ్చి వారి వయస్సుకు గౌరవం ఇచ్చి ఫస్ట్ ఇది మొట్టమొదటి కాదా ఈ దేశ చరిత్రలోనే ఇంత సహృదయమైనటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి. మీకు అందరికీ తెలుసు, రకరకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తిహార్ జైల్లో కూడా ఉన్నారు. వారికి ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ జైల్ మాన్యువల్ కాదని కూడా జైల్ మాన్యువల్లో ప్రొవైడ్ చేయనటువంటి అన్ని సకల సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది అబద్ధమా? వారిని అరెస్ట్ చేసిన తర్వాత వారికి కోర్టు వారు రిమాండ్ విధించిన తర్వాత వారు ప్రభుత్వ వాహనంలోనే జైలుకి పోవాల్సింది ఇది అందరికీ తెలుసు. కానీ వారు అడిగిన పిదప వారి కాన్వాయ్లోనే జైలుకి తీసుకుపోయింది నిజమా కాదా మీరు అడగండి. ఇంతకన్నా ఏ ప్రభుత్వం దేశ చరిత్రలో ఈ దేశంలో ఇంత సహృదయతో ఇంత మంచితనంతో ఇంత దీంతో వ్యవహరించినటువంటి ప్రభుత్వం మీరుంటే ఒక్క మాట నాకు చెప్పండి, తలదించుకుంటాం. రాజకీయ ప్రత్యర్థులు చాలామంది అరెస్ట్ చేసి ఈరోజు కూడా ఢిల్లీలో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు జైల్లో వేయడం జరిగింది. ఏ విధంగా ఇంత సహృదయతో ఇంత మంచితనంతో ఇంత దీంతో ఏ ప్రభుత్వం అయినా ఒక ముద్దాయికి ఎక్కడైనా ఈ విధంగా చూడడం జరిగిందా? ఇన్ని సదుపాయాలు కలిగించడం జరిగిందా? దీన్ని కక్ష సాధింపు చర్య అంటామా చెప్పండి. జైలు మాన్యువల్ ప్రకారం వారు ఆరోగ్యరీత్యా వాళ్ళు అడిగితే ఈ వెదర్ నాకు పడటం లేదు, నాకు ఏసీ కావాలంటే వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసుకుంటే ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పలేదు. నేనే ఆర్గ్యుమెంట్ చెప్పాను, నాకు ప్రభుత్వం తరఫున ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఇది అపోజ్ చేయకూడదు, మనం ఇది వారిని గౌరవించాలా, ఇది జైల్ మాన్యువల్కి వ్యతిరేకంగా ఉందన్నా కూడా ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోలేదు. జైల్ మాన్యువల్లో ఉండినా ఉండకపోయినా మనం ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవిస్తాం, ఇది మనకి కక్ష సాధింపు ఎట్టి పరిస్థితిలో కాదు, మీరు అపోజ్ చేయొద్దని నాకు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఏసీ కావాలంటే ప్రొవైడ్ చేసింది క్షణాల్లో. సెక్యూరిటీని గురించి వారు అనుమానాలు వ్యక్తం చేస్తే స్నేహ బ్లాక్ అనేది మొత్తం ఖాళీ చేయొచ్చు. ఎక్కడ ఆ పరిసరం ఒక 1 బ్లాక్ ఖాళీ చేయొచ్చు. ఆ బ్లాక్ శానిటైజ్ చేసి ఆ బ్లాక్కి 24/7 ఫుల్ హయ్యెస్ట్ సెక్యూరిటీ ఇచ్చి
సీసీ కెమెరాలు కొత్తగా ఇన్స్టాల్ చేసి వారికి ఇచ్చినటువంటి సదుపాయాలు బహుశా ఈ దేశంలో ఎక్కడుంటే నా దృష్టికి తీసుకురాను. ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా ఇటువంటి సహృదయంతో ప్రవర్తించిన ప్రభుత్వం ఉందా? ఇదే ఈ ప్రభుత్వం చేసిన పాపం. దీన్ని కక్ష సాధింపు చర్య అంటావా? చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, ఈ ప్రభుత్వం వారికి ఇచ్చిన గౌరవం ఇంతకన్నా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? కానీ ఈ ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ పొందింది ఏంటంటే కక్ష సాధింపు చర్య అనే ఒక దుర్మార్గమైన ప్రచారం. మేము ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తే వీ హ్యావ్ బికమ్ టార్గెట్స్. ఇవన్నీ వదిలేయండి. గౌరవ న్యాయమూర్తుల మీద ఏ విధమైనటువంటి ప్రచారాలు చేశారో, ఒక మహిళా న్యాయమూర్తి అని కూడా ఆలోచించకుండా వారు చేసినటువంటి కామెంట్స్ కైండ్లీ సీ. వ్యవస్థలను మేనేజ్ చేసే రిమాండు చంద్రబాబు నాయుడిని రిమాండ్కి పంపిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసి పంపించారు అని మీరు గగ్గోలు పెట్టలేదా అని అడుగుతున్నా. కానీ ఈ రిమాండ్ సక్రమమే, అరెస్టు సక్రమమే అని నిన్న గౌరవ ఏపీ హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఇదంతా చెంపపెట్టు కాదా వీళ్ళకి అని చెప్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వారి మీద ఎటువంటి వారి విషయంలో ఏ విధంగా ప్రవర్తించిందో, కానీ ఏ విధంగా ప్రచారాలు చేశారో అది ఖచ్చితంగా మీకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇంతకన్నా సహృదయంతో ఏ ప్రభుత్వం అయినా ఈ దేశం మొత్తం మీద ప్రవర్తించిందా అని మిమ్మల్ని మీకు కోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే ప్రభుత్వం మేనేజ్ చేసిందా? మీకు అనుకూలంగా తీర్పు వస్తే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేసిందా? ఇదేనా మీరు ప్రభుత్వంగా ఈ వ్యవస్థలకు ఇచ్చే గౌరవం, రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయస్థానాలకు మీరు ఇచ్చే గౌరవం? ఒక మహిళా న్యాయమూర్తి అని కూడా ఏం మాత్రం ఆలోచించకుండా భయంకరమైన ట్రోలింగ్స్ చేసి, భయంకరమైన డిబేట్లు పెట్టి మానసికంగా వేధించింది ఎవరో అని మీరు గుండె మీద చేసుకుని ఆలోచించండి. అయినా కూడా ఈ ప్రభుత్వం రాగద్వేషాలకు అతీతంగా వ్యక్తిగత ఆలోచనలకు దూరంగా చట్టాల్లో ప్రొవైడ్ చేయబడినటువంటి సదుపాయాలకు కానీ, ఒక ఖైదీ ముద్దాయికి ఇవ్వాల్సినటువంటి జైలు మాన్యువల్ని కూడా ఖాతరు చేయకుండా చంద్రబాబు నాయుడు అవసరాల కోసం, వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం ఇన్ని చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు నిందించారంటే మీకన్నా పాషాణ హృదయాలు ఎవరైనా ఉంటారా అని అడగ. జిఓఎంఎస్ నెంబర్ 4 కాడ నుంచి ఎంఓయు దాకా 50 షెల్ కంపెనీలకి డబ్బు ఏ విధంగా మళ్లించబడ్డదనే సాక్ష్యాలు ఏసీబీ కోర్టు ముందర పెట్టిన తర్వాత గౌరవ న్యాయమూర్తి, ఏసీబీ జడ్జి గౌరవ న్యాయమూర్తి వారు అన్నీ పరిశీలించి రిమాండ్ చేస్తే ఒక ఆయన వ్యవస్థల మేనేజ్ అంటాడు, ఒక ఆయన ఇది అమానవీయం అంటారు. అమానవీయం అంటే అర్థం నాకేం తెలియలే. ఇది మరీ దుర్మార్గం కదా. ఇంత దుర్మార్గంగా ఈనాడులో పేపర్ పేరొద్దు, ఆ 12/10/2023న జగన్ కక్ష సాధిస్తున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధించుంటే మీకు చాఫర్ ఆఫర్ చేయబడద్దా? జైల్లో మీరు అనుభవించినటువంటి సకల సదుపాయాలు మీకు ఇవ్వబడతాయా?
మీరు పిటిషన్ ఏసీ కావాలంటే అపోజ్ చేయకుండా గవర్నమెంట్ నిలబడద్దా? ఇంత సహృదయంతో ప్రవర్తించినటువంటి ఈ ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చర్యాలంటే మీకు జరిగింది 4 నెలలు. అదృష్టవశాత్తు నిన్న గౌరవ సుప్రీంకోర్టు వారు ఇది కక్ష సాధింపు లేదు, ఈ కేసు రిజిస్ట్రేషన్ సక్రమము, అరెస్టు సక్రమము, కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉంచడం సక్రమము అని నిన్న తీర్పు ఇచ్చిన వైనంలో వీరు చేసినటువంటి ఈ ప్రచారాలు ఇవి అన్నీ దుర్మార్గమని ఈ ప్రజల ముందర ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కాదు, ఇది ప్రభుత్వం కక్ష సాధించాలని ఏ మాత్రం అభిప్రాయం ఉన్నా ఈ విధమైనటువంటి సదుపాయాలను మీరు పొందుండేవాళ్ళ? ఈ విధమైనటువంటి రక్షణ జైల్లో మీరు పొందుండేవాళ్ళ? బ్లాక్స్ ఖాళీ చేయబడి మీరు ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఒక బ్లాక్ అంతా మీకు ఒక్కరికే ఇవ్వబడద్దా? ఏసీలు ప్రొవైడ్ అవుతాయా? మేము పిటిషన్ వేసుకున్నామన్నారు, పిటిషన్ వేసుకుంటే అపోజ్ చేయాలి జైలు మాన్యువల్ ప్రకారం. ఏ ఖైదీకి కూడా ఏసీ ప్రొవిజన్ యాజ్ పర్ జైల్ మాన్యువల్ చట్ట ప్రకారం ఏ కోర్టు కూడా మేము అపోజ్ చేసి ఉంటే, ప్రభుత్వం తరఫున అడ్డగిచ్చుంటే, చట్టం జైల్ మాన్యువల్ అతిక్రమించి ఏ కోర్టు కూడా ఇచ్చి ఉండలేదు ఈ సదుపాయాలు. దీన్ని వ్యక్తులకు అంటగడతారా? ఈ ప్రభుత్వం కక్ష సాధించిందని అంటగడతారా? నిజంగా బాధేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత సహృదయంతో రాగద్వేషాలకు అతీతంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు విషయంలో ప్రవర్తించిందంటే దీనిలో ఇటువంటి సాదృశ్యం ఈ దేశ చరిత్రలో ఒక్క దగ్గర చూపించారు. రకరకాల స్టేట్లు సీఎం లోపల పోయిండారు. లాలూ ప్రసాద్ యాదవ్ కానించి రకరకాల పేరు లేటెస్ట్గా సుప్రీంకోర్టు కానించి, ఇంక్లూడింగ్ గాంధీజీ కూడా పోయిండారు. ఇవ్వబడ్డాయా? 70 సంవత్సరాల పైన చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులు జైళ్లలో. వాళ్ళు పొందారా? వీరు పొందారు అంటే ఈ ప్రభుత్వ సహృదయత, గొప్పతనం, మంచితనం మీకు కనబడటం లేదా అని మేము ప్రశ్నిస్తాం. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. 164 స్టేట్మెంట్స్ ఇంగ్లీష్లో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీస్ స్టేట్మెంట్లు ఇస్తే వారిని కూడా బెదిరించి ఏదో బుక్ అంటాయా, ఏదో బుక్కు, ఎర్ర బుక్లో మీరు రాస్తున్నాం, అంతు తేలుస్తాం, ఇవి ధర్మమా అన్నాడు. భయపడతారా లేదా పక్కన పెట్టి, దట్స్ నాట్ ది ఇష్యూ. మీరు భయపెట్టడానికి ప్రయత్నాలు చేసి ప్రభుత్వ ఐఏఎస్ చదివినటువంటి ఆఫీసర్స్ కూడా మీకు వ్యతిరేకంగా కాదు, రికార్డు ప్రకారం ఏ విధంగా సాక్ష్యం ఉందో ఆ సాక్ష్యాన్ని గౌరవ మ్యాజిస్ట్రేట్ వారి దగ్గర ఒప్పుకొని చెప్తే వారిని కూడా బెదిరిస్తారా? మీరు వ్యవస్థను భయపెడుతున్నారు, వ్యక్తులను భయపెడుతున్నారు, వ్యక్తిగత హరణం చేస్తున్నారు. ఒక్కటే షెల్టర్ తీసుకుంటున్నారు. ఎక్కడైనా మీ కేసుల్లో రైట్ ఫ్రమ్ రిట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు టెక్నికల్గా నన్ను అరెస్ట్ చేయడం లేదు, ఈ కేసులో నాకు 17A లేదని చెప్పారు, కానీ మేము చేయలేదు, మాకు సంబంధం లేదని. ఎందుకంటే ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ ఉంది. 164 స్టేట్మెంట్ కోర్టులో ప్రొడ్యూస్ అయ్యింది. అది దారిని పోయే దానయ్యే సాక్ష్యాలు కాదే. గౌరవప్రదమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఈ ప్రపంచంలో మేధావి వర్గం అని చెప్పబడే 1% ఆఫ్ ది పాపులేషన్, ఈ ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు, వారిచ్చారే స్టేట్మెంట్, 164 స్టేట్మెంట్లు. ఈ పరిస్థితుల్లో ఇన్ని సాక్ష్యాధారాలు ఉంటే 371 కోటి ఏ విధంగా ప్రజాసొమ్ము దోచేయబడి
ఏ విధంగా పర్క్యులేట్ అయ్యి ఎక్కడికి వచ్చిందని ప్రతి విషయం కూలంకషంగా ఏసీబీ కోర్టు వారి దగ్గర పార్ట్ 2 సిడీస్, పార్ట్ 1 సిడీస్ పెడితే పక్కన చేరి నోటీస్ ఇవ్వలేదు, అరెస్ట్ అక్రమం. పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు ఒకటి అర్థం చేసుకోండి, ప్రతి అరెస్టుకు నోటీస్ ఇవ్వాలని చట్టంలో ఉందా? అది తెలియకుండానే నోటీస్ ఇవ్వలేదు కాబట్టి అరెస్ట్ అక్రమం. మీ తెలివి తక్కువతనం మీరు ఎక్స్పోజ్ చేసుకుంటూ దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ఒక దుర్మార్గమైన చర్య జరిగింది. ఏ కేసులో నోటీస్ ఇస్తారయ్యా? 41A నోటీసు 7 years and 7 years బిలో అఫెన్స్ ఉంటే ఇవ్వాలి, అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 41లో ఉన్నటువంటి కండిషన్స్ లేకపోతే ఆ కేసులో అప్పుడు మాత్రమే 41A నోటీస్, దట్ ఫర్ అఫెన్సెస్ బిలో 7 years. దీనిలో 10 ఏళ్ళు లైఫ్ ఇన్ ప్రిజన్ ఉంటే దీనికి నోటీస్ ఇవ్వాలని చట్టం చెప్పకపోయినా, నోటీస్ అవసరం లేకపోయినా ఎవరో పెద్దలు నోటీస్ ఇవ్వలేదు అరెస్ట్. చట్టసభలు పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టాలు చేసే వ్యక్తులే మీకు తెలవకపోతే ఈ ప్రజలను తప్పుదారు పట్టించే విషయాలు కాదా ఇవి? దిస్ ఈజ్ స్టేట్మెంట్. 41A notice is not contemplated in offences where they are punishable for more than 7 years. Law specifically says for the offences below 7 years, and if the conditions that are prevailing in section 41 are absent, then only 41 notice is to be given. That too for offences punishable for below 7 years, not for the offences punishable after more than 7 years. నోటీస్ ఇవ్వలేదు, అరెస్ట్ అక్రమం. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? మీరు చట్టాలు చేసే వ్యక్తులు, మీరు చేయబడ్డ చట్టాలు మీకే తెలియకపోతే, మీరు చేసిన చట్టాలు మీకే తెలియకుండా ప్రజలను తప్పుదావ పట్టించడం ఎంత దుర్మార్గమో చూడండి. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫేక్ ఎంఓయూ తయారు చేయబడింది. జిఓఎంఎస్ నంబర్ 4కి వ్యతిరేకంగా జిఓఎంఎస్ నంబర్లో పొందుపరిచినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఒక ఫేక్ ఎంఓయూ, డేట్స్ లేవండి, దానిలో డేట్ కూడా లేదు. జిఓఎంఎస్ నంబర్ 4లో ఉన్న కండిషన్స్ టోటల్గా తీసేసి ఒక ఫేక్ అగ్రిమెంట్ ద్వారా 371 కోటి ప్రజాధనం లూటీ చేయబడి రకరకాల కంపెనీలకు మీరు పంపించేస్తే అవి ఫైనల్గా మీ గూటికి చేరితే ఈ ప్రభుత్వం చట్టపరంగా న్యాయబద్ధంగా చట్టానికి లోబడి ఈ వ్యవస్థలు పనిచేస్తే ఒక విధమైనటువంటి భయానక వాతావరణం వ్యవస్థలను భయపెట్టారు, వ్యవస్థలు నడిపే వ్యక్తులను భయపెట్టారు, న్యాయ వ్యవస్థను కించపరిచారు, న్యాయ వ్యవస్థలో తీర్పిచ్చే న్యాయమూర్తుల్ని కించపరిచారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఈ ప్రజాస్వామ్యం నిలబడద్దాని అడుగుతుంది. ఒక మీడియా ఒక బలమైన శక్తి పెట్టుకొని గోబల్స్ ప్రచారం చేస్తూ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని, చట్టాలని అపహాస్యం చేస్తే ఫైనల్గా ఈ దేశంలో సఫర్ అయ్యేది కామన్ మ్యాన్. మీరు చాలా పెద్దవాళ్ళు, చట్టానికి మీ దృష్టిలో మీరు అతీతులుగా ఉన్నటువంటి freedom and enjoyment, freedom and privilege having been enjoyed by you for quite since long time. మీరు ఈ వ్యవస్థలు ఏమీ చేయలేవు. having enjoyed that freedom, that power for decades and decades, made you to think that ఈ వ్యవస్థ, ఏ వ్యవస్థ అయినా కూడా
టచ్ చేయలేదు అని ఒక భ్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆధారంగా ఒక కేసు పెట్టి చట్టం ముందుకి ఒక దోషిని తీసుకపోతే దాన్ని కక్ష సాధింపు చర్య అంటే వదిలేద్దామో చెప్పండి. ఇంత పెద్ద స్కామ్ చేసి ప్రజాధనం లూట్ చేసినటువంటి వ్యక్తిని, ఈ వ్యక్తుల్ని చట్టం ముందరికి తీసుకురావడం తప్పు అంటే, చట్టం ముందుకు తీసుకురావడే కక్ష సాధింపు అంటే వదిలేయడం సమంజసమా? చూస్తా వదిలేస్తామో చెప్పండి. మీరే చెప్పండి. ఇది ప్రజల సొమ్ము. ఈ పరిస్థితిలో కూడా ఒక ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటే మీకుండే ఆయుధం ఇది కక్ష సాధింపు చర్య. మీరు ఎక్కడైనా మీ కేసులో మేము ఈ 371 crores చట్ట ప్రకారమే రిలీజ్ చేశాము, ఎక్కడైనా వాదన చూడండి, రైట్ ఫ్రమ్ డే 1. ముఖ్యంగా ఆ రోజు రిజెక్షన్ కేసులు పిటిషన్ ఖండించి ఈ రోజు దాకా ఈ 371 కోటి సక్రమంగా చట్ట ప్రకారమే మేము రిలీజ్ చేశాము అని ఎక్కడైనా చెప్పారా? ఒక్క 17 years నేను చేసిన తప్పులకు పర్మిషన్ లేదు కాబట్టి నన్ను టచ్ చేయడానికి లేదు. ఎక్కడైనా చెప్పారా 370 కోట్లు సక్రమంగా రిలీజ్ చేశాము, ఈ రిలీజ్ చట్టబద్ధము అని మీరు ఎక్కడైనా చెప్పారా? చెప్పేదానికి మీకు అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. దేర్ ఇస్ యాంపుల్ ఎవిడెన్స్. ఒక 164 రూపేనా in the form of 164 statements given before the honorable magistrate. ఇన్ని ఏళ్ళు మీ సాయి చూపిస్తుంటే మీరు దోషి, మీరు ప్రజాస్వామ్యం సైఫన్ ఆఫ్ చేసేసేసారు. ఇంత ఎవిడెన్స్ ఉంటే ఈ ప్రభుత్వానికి పట్టింది కదా, ఇది ప్రజాస్వామ్యం లూటి ఈ ప్రభుత్వం చూస్తూ నెల్సనై టర్న్ చేయాలని ఈ ప్రభుత్వం చెప్పండి. ఈ ప్రభుత్వం తరఫున నేను కేసు చేయడం తప్ప చెప్పు. ఈరోజు కూడా ఈ కేసు పూర్వపరాలు కేసు నేను చేశాను కాబట్టి ఈ కేసు వరకే మాట్లాడుతున్నాను. నేనేం జనరల్ డిబేట్కి లేదు, రాజకీయ చర్చకి రాలేదు. ఈ కేసుకు సంబంధించి ఈ కేసు పూర్వపరాలేంది, ఈ కేసులో ఏ విధంగా ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు వినిపించాం, ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ఉద్దేశం. గత 50 రోజులు 60 రోజులు ఎన్ని రోజులు 4 నెలలు 120 రోజులు 150 రోజులు ఈ రోజు దాకా ఈ ప్రభుత్వంపై చల్లినటువంటి బురద గౌరవ న్యాయస్థానం నిన్న ఇచ్చిన తీర్పుతో కడిగేయబడలేదా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో చేయలేదు, వ్యవహరించలేదు. అరెస్ట్ కూడా సక్రమమే, రిమాండ్ కూడా సక్రమమే. ఈ రాగద్వేషాలకు అతీతంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించింది అనే విషయం గౌరవ సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకిస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. వల్ల ఆరోగ్యం బాగలేదని సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత వారికి మెడికల్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కూడా ఇవ్వలేదు. వారి మెడికల్ బెయిల్ వారు చంద్రబాబు నాయుడు మెడికల్ బెయిల్ పొందిన తర్వాత అది తప్పో రైటో ఆర్గ్యుమెంట్ చెప్పాం కోర్టులో. బెయిల్ ఇచ్చిన తర్వాత మేము ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి మెడికల్ బెయిల్ కూడా క్యాన్సిలేషన్కి ఈ ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఇంతకన్నా సహృదయం కలిగినటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందే దేశ చరిత్రలో చెప్పండి.
We never filed a petition for cancellation of medical bail in Supreme Court. Though we know that he was not entitled for medical on those grounds for medical bail. ఆ గ్రౌండ్స్ అక్కడ పొందుపరిచిన విషయాలు సరైన మెడికల్ బెయిల్కి వారెంట్ కాదు అని తెలిసినా కూడా ఒకసారి గౌరవ న్యాయమూర్తి చేసిన తర్వాత we never made an effort for the cancellation. అది ఈ ప్రభుత్వం మంచితనం, అది ఈ ప్రభుత్వ సహృదయత, అది ఈ ప్రభుత్వ రాగద్వేషాలకి అతీతంగా వ్యవహరించినటువంటి తీరు. ఇది నిజమా కాదా ఆలోచన. దేశ చరిత్రలో చూపిండి, ఒక్క సాదృశ్యం చూపిండి. ఇంత పెద్ద స్కామ్లో ఇరుక్కున్నటువంటి ముద్దాయి ఈ విధంగా ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి కన్సెషన్స్, వారికి చూపించినటువంటి వారి మీద చూపించినటువంటి వారికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ జైల్ మాన్యువల్. నేను ఎక్స్సీఎంగా ఉన్నాను ఇన్నేళ్ళ అది చట్టంలో ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందర అందరూ సమానులే. ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, వ్యక్తి కానీ, నేను కానీ, రిక్షా కానీ, ఎవరైనా కూడా చట్టం ముందర అందరూ సమానులే. అయినా కూడా ఎక్కడైనా ఇన్ని బెనిఫిట్స్ జైల్ మాన్యువల్లో వ్యక్తికి తేడా ఉందా? జైల్లో మీరు ఎక్కడైనా వాళ్ళు పిటిషన్ వేసుకుంది, వారు వేసుకున్నారు పిటిషను, వారు వేసుకుంటే పిటిషన్ జైల్ మాన్యువల్కి లోబడే ఉండాలి కదా. జైల్ మాన్యువల్లో ఇవ్వబడినటువంటి సదుపాయాలకి లోబడే ఉండాలి కదా. దాన్ని అతిక్రమించి ఇవ్వడానికి లేదని మేమేమన్నా ప్రభుత్వం ఏమన్నా అడ్డం చెప్పిందా? నెవర్. ఏ విధమైన హెరాస్మెంట్ చేసింది ఈ ప్రభుత్వం? ఒక్క మాట. దోమలున్న ప్రాంతం కొత్తగా వీరి కోసం అప్పటికప్పుడు దోమలున్న ప్రాంతం ఎత్తుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు కట్టబడింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దోమలుండి వీరి కోసం దోమలు ఉండేటటువంటి ప్లేస్లో దోమలతో హింసించాలని, అంటే దోమల మీద యుద్ధం చేసినారు కదా ఈ గత ప్రభుత్వంలో. కత్తి పెట్టి దోమలెట్టి పడుస్తారు. మీరు చూసి ఉంటారా? అది కూడా బొమ్మ చూసి ఉంటారు. కత్తితో దోమని నరకుతుంటారు దోమని. అది పోస్టర్లకు మాత్రమే. రాజమండ్రి సెంట్రల్ జైలు ఒక ముద్దాయి కోసం దోమలు ఉండే ప్రదేశంలో కట్టి దోమల చేత హింసించి, ఇంకా మరీ కూడా మీరు చాలా తక్కువ అడిగారు. జబ్బు ఒక భయంకరమైన వ్యాధులకి ఇచ్చే దోవల్ని, అది హైబ్రిడ్ దోవలు పంపించి అది కుట్ర జరిగిందని కూడా ప్రచారం చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వారి యొక్క ఊహాశక్తికి వారి యొక్క మేధస్సు, ఊహాశక్తి ఈ ప్రభుత్వానికి అంత లేదు, అంత ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు ఏ రేంజ్లో కుట్ర బంతారనేది అది నీ మేధస్సు మీద ఆధారపడి. కుట్రల్లో ప్రజ్ఞాశీలైన అనుకో, నేను చాలా ఇంత రేంజ్లో ఆలోచించి కుట్రలు బంతా. దోమలకి రోబోట్ దోమలు కనిపెట్టి రోబోట్ దోమలు పంపించి దానికి ఏదో భయంకరమైనట్టు వ్యాధులు ఎక్కించి దాని చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోమలు పెట్టి ఉండాలి. మేము ఏఐ దోమలను తయారు చేయొచ్చు, ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్స్ చేస్తున్నారు కదా. సో ఏఐ దోమలు కూడా పంపించారని చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. దోమ తెల్ల కూడా ఇచ్చారు కదయ్యా. ప్లీజ్. సో ఇది అదే నేను చెప్పి, ఇంత సహృదయత ఈ ప్రభుత్వం ప్రవర్తించినా కూడా జాతస్య మరణం ధ్రువం, జాతస్య మరణం ధ్రువం. ఐఎమ్ ప్రిపేర్ ఫర్. పిరికివాడు రోజు చచ్చిపోతాడు, ధైర్యవంతుడు ఒక్కరోజు చచ్చిపోతాడు. ఒక్కటి చెప్తున్నాను, నాకు ఇచ్చిన నిబంధనలు నా కేసుకు సంబంధించి, నేను చేసిన కేసుకు సంబంధించి ప్రభుత్వానికి గొంతు లేదు కదా, ప్రభుత్వానికి ఒక మనిషి కాదు కదా.
ప్రభుత్వాన్ని రన్ చేసేటువంటి ప్రభుత్వం కేసు చేసినటువంటి వ్యక్తి వారు ఆ కేసు పూర్వాపరాలు మాట్లాడడం నిబంధనలకు వ్యతిరేకం ఉంటే ఆ నిబంధనలు చూపించు బాబు అని అడుగుతున్నాను. అంటే ఇది నేను చెప్పా, నన్ను ఏదో చేసేస్తారు ఆ ప్రభుత్వం వచ్చిన దానికి నిలబడి చెప్పా. నన్ను ఏదో చేసేస్తారు వచ్చే ప్రభుత్వం అని మీరు చాలా స్పష్టంగా అడిగారు. మీరు నాకు ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ధన్యుణ్ణి. చాలా జాగ్రత్త ఏం చేస్తారు. ఒక డిటర్మెంట్ కిల్లర్ నుంచి ఎవడు ఎస్కేప్ కాలేడు. నన్ను నిజంగా ఆ విధంగా చంపాలనుకుంటే నేను భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే భయపడ్డా చచ్చిపోతాం, భయపడకపోయినా చచ్చిపోతాం. మీరు ఒక్క విషయం బాబు అడిగారు కదా, సద్దాం హుస్సేన్ ట్రైల్ చేస్తుంటారు. ట్రైల్ చేస్తారు సద్దాం హుస్సేన్. ఆయనకి ఎట్టా తెలిసి ఉరిదిపోతున్నాడని సద్దాం హుస్సేన్ పోతున్నాడని అప్పుడు అతనేం భయపడలేదు. సో ఒకటి, ప్రభుత్వం మారితే నిన్ను ఏం చేస్తారంటే చంపేస్తారట. ప్లీజ్ టెల్ మీ, చంపేస్తారా? ఐఎమ్ ప్రిపేర్డ్. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు కూడా రకరకాల వర్ణిస్తున్నారు. నేను ఒక్క చిన్న విషయం చెప్పి బాబు చెప్పేస్తా. మొలలోతు దుఃఖంలో గిర్సల్లో సంతోషం అనుభవిస్తున్నారు వాళ్ళు. మోకాటిలో దుఃఖంలో మోకాటిలో సంతోషం అంట, నడువుల్లోతు దుఃఖంలో మోకాటిలో సంతోషం. వాళ్ళు లెట్ దెమ్ ఎంజాయ్ దట్. చాలా మంచిది బాబు. మంత్రశాంతనానికి ఒప్పుకున్న తర్వాత బిడ్డొచ్చా పట్టాలా, ఇంకేమొచ్చినా పట్టాలా. ఈ ప్రభుత్వం తరఫున కేసు చేసిన వ్యక్తిగా ఈ ఒక్క కేసు మాట్లాడుకునేదానికి నాకు ఏ నిబంధనలు అడ్డు రావు. నేను జనరల్గా డిబేట్లు గొట్టాలు పెడుతుంటారు చూడు, అక్కడనే జడ్జిలు, అక్కడ యాంకర్లే జడ్జిలు, కూర్చున్నోళ్ళే జ్యూరీ మెంబర్లు. అది నేను చేయటం, అది ప్రొహిబిట్. కానీ నేను చేసినటువంటి కేసు తెలిసిన వ్యక్తిగా, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, అది వ్యక్తి కాదు, ఎవరో ఒకరు ప్రభుత్వం తరఫున చెప్పాలా. మీకు ఈ కేసు పూర్వాపరాలు నేను మీకు వివరించడం అంటే మీ ప్రజలకు తీసుకుపోతూ ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఈ న్యాయ ప్రక్రియకు లోబడి చేసిందని చెప్పేదానికే చెప్తాను. ఆ నిబంధనలు మిత్రుడు ఏమన్నా ఇస్తే కమిట్మెంట్. కూలికి పనిచేసేవాడు ఒకడు, ప్రాణం ఇచ్చి పనిచేసేవాడు ఒకడు. నేను కూలికి పని చేయలేదు. కమిట్మెంట్ టు ది పీపుల్ హూ అపాయింటెడ్ మీ ఇన్ దిస్ పోస్ట్. ఈ పోస్ట్ నాకు ఇచ్చిన ఈ ప్రభుత్వం తరఫున నేను పనిచేసిన వాళ్ళు చార్టర్డ్ అంటే వ్యక్తిగతంగా నన్ను ఇరకని పెట్టారు. ఆ పెద్దవాళ్ళు నేనేం కామెంట్ చేయకూడదు. వాళ్ళు చాలా పెద్ద పనివాళ్ళు, చాలా పెద్ద పనివాళ్ళు. నేను గల్లీ నుంచి పోయినా బాబు, వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. ఐఎమ్ ఫ్రమ్ గల్లీ, దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. ఐ టోల్డ్ ఇన్ సో మెనీ టైమ్స్. కానీ ఒక్కటి చెప్తున్నా, మీ బిడ్డలు కూడా ఆ సిటీల్లో పెంచొద్దు. స్ట్రీట్ స్మార్ట్గా ప్రజలతో మెలిగి, ప్రజల కష్టాలు తెలిసి ఈదుల్లో గోళీలు ఆడుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.